వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 4వ ఆదివారానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, రోమా పత్రిక 14వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయములలోని సంగతులను ఈ రాత్రి వేళ పరిశీలన చేసి ప్రభువు కృపను వెతకటానికి ప్రయత్నం చేద్దాం. లిటర్జికల్ క్యాలెండర్, మనకు సంఘ ఆరాధన క్యాలెండర్ నవంబర్ ఆఖరు వారంలో ప్రారంభమైతే మరల నవంబర్ ఆఖరు వారానికి ముందు వారంలో మనకు క్యాలెండర్ ముగుస్తుంది. ఈ కాలము అంతటిలో మనము ఆగమన కాలం, అడ్వెంట్, ఎపిఫానియా, రక్షకుని యొక్క ప్రత్యక్షత, లెంట్ కాలం, ఆయన శ్రమలు, శుభ శుక్రవారం, ఆయన యొక్క శిలువ మరణం, పునరుద్ధానము తర్వాతి ఆదివారాలు, ఆరోహణ క్రమం, ఆ తర్వాత పెంతికోస్తు, తరువాత మనము ఈ త్రిత్వ కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. త్రిత్వ కాలాన్ని మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అనుగ్రహించిన రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందింది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకు అనుగ్రహించిన రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా అందింది. ఈ రక్షణను పొందుకున్న వారంగా ఈ రక్షణ మన జీవితములోని ఆరాధనలో, మన జీవితములోని సంబంధాలలో, ఇతరుల పట్ల మనము చూపే కనికరములో ఈ రక్షణ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అన్నది పరీక్షించుకోవడమే ఈ త్రిత్వ కాలము యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక మనము త్రిత్వ ఆదివారములో మన బాధ్యతను, క్రీస్తు ప్రేమను పరిశీలన చేశాం. ప్రాముఖ్యంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములోని ఆశీర్వాదముతో, మత్తయి సువార్త 28వ అధ్యాయములోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనతో మనము త్రిత్వకాల ఆరంభాన్ని చేశాం. కొరింథీ 2వ పత్రికను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. త్రిత్వ దేవుడు మనలను రక్షించాడు. తన వారినిగా ఆయన మనలను చేసుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిస్మం ఇచ్చి ఒక నూతన జన్మను మనకు అనుగ్రహించి పేరు పెట్టి పిలిచి లోకములోనికి మనలను పంపించాడు. ఇప్పుడు మనలను క్రీస్తు స్వారూప్యములోనికి ఆయన మారుస్తూ ఉన్నాడు. ఈ త్రిత్వ కాలములో మనము ఆలోచించుకునే, ప్రశ్నించుకునే ప్రశ్న ఏంటి అంటే, ఎంతవరకు నాలో క్రీస్తు సారూప్యత ఏర్పడింది? ఎంతగా నేను క్రీస్తు మాదిరి బ్రతకగలుగుతూ ఉన్నాను? దానినే ఆకుపచ్చని రంగుతో మనము చూస్తూ, ఆ ఆకుపచ్చ ఏ రీతిగా మొలకెత్తటానికి, నూతన చిగురుకు సాదృశ్యంగా ఉందో, ఫలానికి గుర్తుగా ఉందో, మనము కూడా మన పాత స్వభావము మరణిస్తూ నూతనత్వము మనలో తిరిగి జనించుట, ఉద్భవించుట, నూతన పరచబడుట, ఫలించుటకు సాదృశ్యంగా ఈ త్రిత్వ కాలములో పశ్చాత్తాపము, కనికరము, ప్రేమ, విధేయత అనే ఫలాలను మనము వెతుకుకుంటా వారము వెంబడి వారము మన పరిశీలనను బలము చేసుకుంటూ ఉన్నాం, బలవంతులమవుతూ ఉన్నాం, ముందుకు సాగుతూ ఉన్నాం. మీరు ఒకసారి మరలా వెనకకు వెళ్ళి జ్ఞాపకం చేసుకోగలిగితే, త్రిత్వ కాలములోని మొదటి ఆదివారం మన దగ్గరకు తీసుకొని వచ్చిన ప్రశ్న, మనము నిజంగా త్రిత్వ దేవుని ఆరాధిస్తూ ఉన్నామా? లేకుంటే మన జ్ఞానాన్ని, మన బలాన్ని, మన సంపదను ఆధారం చేసుకొని దాని మీద మనము అతిశయిస్తూ ఒకవేళ ఏమైనా మనము బ్రతుకుతూ ఉన్నామేమో పరిశీలన చేసుకోవటానికి ఒక పిలుపును మనము విన్నాం. నిజంగా ఈరోజు మనందరి జీవితాలలో 3 పూట్ల ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. భోజనం కలుపుకునేటప్పుడు కదా, భోజనం కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అలవాటైపోయిందా, ఆచారం అయిపోయిందా, లేకపోతే నిజంగా ఆనాటి ఆహారాన్ని
ఆయనే నాకు ఇచ్చాడు అని నిజంగా మనము హృదయపూర్వక కృతజ్ఞతతో ఆ ఆహారాన్ని మనము పుచ్చుకుంటున్నామా అనేది ప్రశ్న. కాబట్టి మొదటి ఆదివారం దేన్ని ఆధారం చేసుకొని మనము బ్రతుకుతూ ఉన్నాం? సో త్రిత్వ ఆదివారాలలో మొదటి ఆదివారం దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే ఫలం, మనలో చూసే ఒక లక్షణం ఏంటి అంటే, ఈ లోకములో ఏదైతే అబద్ధపు భద్రత ఉందో ఆ అబద్ధపు భద్రతను దాటి, ఆ అతిశయాలను దాటి స్వతంత్రుడవయ్యావా? క్రీస్తు మీద నిజముగా ఆధారపడే ఆ స్వాతంత్ర్యంలోనికి వచ్చావా? లేకుంటే ఫలానావి నాకు చాలా సులభం, నేను ఈ మాట చాలా సార్లు చాలా ఉద్వేగంతో చెప్తూ ఉంటాను. ఈరోజు మీరు ప్రశాంతంగా ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు అని అంటే చాలా సింపుల్ ఆన్సర్. ఒకవేళ మీరు వివాహితులై గృహ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగంలో లేకపోతే మీ భర్త ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉన్నారు అంటారు. డోంట్ టేక్ మీ రాంగ్. ఒకవేళ మీరు ఎవరైనా, ఎనీ జెండర్ యూ మైట్ బి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఉండొచ్చు, నువ్వు ఈ క్షణం నువ్వు నిశ్శబ్దంగా ప్రశాంతంగా సమాధానంతో కూర్చున్నావు అంటే కారణం ఏంటి అంటే, నిన్ను పోషించే వాళ్ళు ఎవరైనా ఉండన్నా ఉండాలి, లేకుంటే నీకు మంత్ ఎండింగ్ లో వచ్చే జీతం అన్నా ఉండాలి, నీకు ఏదో ఒక ఆధారం అన్నా ఉండాలి. దట్స్ ద రియాలిటీ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది అని నిజంగా మనము ప్రశ్నించుకుంటే, ఏదైతే మనకు ప్రశాంతతను, నెమ్మదిని, సమాధానం ఇస్తుంది అని మనం అనుకుంటూ ఉన్నాము, అది కదలితే, వెనిజులాలో భూకంపం వచ్చింది కదా, బిగ్ బిల్డింగ్స్ యాష్ అయిపోయినాయి కదా, దే వర్ బ్రాట్ డౌన్ టు ద డస్ట్. నాకు చెప్పండి, మీరు అవి కట్టబడ్డప్పుడు వాటిని ఎంత ఆధారం చేసుకుని వారు ఉండింటారు? అక్కడి నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలని నా ఉద్దేశం కాదు, వారు చాలా దుఃఖంలో ఉన్నారు. దట్స్ నాట్ మై పర్పస్. బట్ ఐ వాంట్ యూ టు థింక్, ఈరోజు నీవు కట్టుకున్న ఇల్లు, నీ ఉద్యోగము, నీ బలం. మీరు వయసులో ఉన్న వాళ్ళని, నడి వయస్కులను, పెద్దవారిని ఆలోచన చేయండి. జోనతన్కు ఉన్నటువంటి ధైర్యము నాకుండదు. జోనతన్ వయసులో నేను కూడా అలాగే ఉండింటాను. ఇప్పుడు నాకున్న ధైర్యము 70 ఏళ్ళ అతనికి ఉండకపోవచ్చు, 80 ఏళ్ళ అతనికి ఉండకపోవచ్చు. అంటే నిజంగా ఈరోజు మన జీవితంలో మనము బ్రతుకుతూ ఉన్నది దేవుని మీద. అందుకే యేసుప్రభువారు అన్నమాట, నేను తిరిగి మరలా వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటానా. ఇట్స్ ఎ వెరీ బిగ్ జోల్ట్ టు us on the very first Sunday after Trinity Sunday. మరలా మనము ఆ ప్రశ్నను జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా ఈ లక్షణం, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్న లక్షణం మనము పెంపొందించుకుంటున్నామా? మన చుట్టూ ఉన్న వాటిని త్యజిస్తూ, వాటి మీద మన మనస్సును ప్రక్కకు తీసుకొని వెళుతూ, దేవుని మీద ఆధారపడే లక్షణంలో మనము బలపడుతూ ఉన్నామా అన్న ప్రశ్న మరలా ఒకసారి ఆలోచన చేసుకుందాం. రెండవ ఆదివారం, త్రిత్వ కాలములో రెండవ ఆదివారం మనము మనం ప్రశ్నించుకున్న సంగతులు. దేవుడు ఒక గొప్ప విందును మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ విందులోనికి మనకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించి మనలందరినీ అందులోనికి తీసుకొని వెళుతూ ఉంటే, ఈ లోకంలో వేటి మీద ఆధారపడి మన జీవితాలను, వేటి యందు ఆనందిస్తూ మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం, వేటిని బట్టి మన యొక్క మనస్సును తిప్పేసుకుంటూ ఉన్నాం అన్న ప్రశ్న మనలను త్రిత్వ కాలంలోని రెండవ ఆదివారం ప్రశ్నించింది. అంటే త్రిత్వ కాలంలోని రెండవ ఆదివారం మన ముందుకు తీసుకొని వచ్చినటువంటి రెండవ లక్షణం, ఆర్ యు ఫుల్లీ డివోటెడ్ టు క్రైస్ట్? నీవు పూర్తిగా క్రీస్తుకు నమ్మకస్తుడివిగా బ్రతుకుతున్నావా? Do you exhibit the undivided loyalty to your Savior? మనకు అక్కడ ఒక ఉదంతం మనం చూసాం రెండవ ఆదివారం.
ధనవంతుడు, నా ప్రాణమా తినుము తాగుము, క్షమించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదకీయ సంఘం తాము ధనవంతులము అని అనుకుంటూ తమ దిగంబరత్వాన్ని చూడని పరిస్థితి మనకు అక్కడ కనపడతావు. 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలను మనము వేసుకున్న తర్వాత 3వ ఆదివారం దేవుని కనికరము మనలను ఆహ్వానించింది. మన జీవితంలోని బలహీనతలు ఒకవైపున మనకు చెంపపెట్టులాగా మన కంటికి స్పష్టంగా కనపడుతూ ఉంటే మనము ఎంతగా దూరస్తులముగా ఉన్నామో, ఎంతగా ప్రభువు కనికరానికి అవసరతలో ఉన్నామో, ఆ తప్పిపోయిన కుమారుని వలె లేకుంటే ఆ మొదటి కుమారుడి వలె మన జీవితాలను పరిశీలించుకోవటానికి 3వ ఆదివారం సహాయం చేస్తుంది. నిజమే, కనికరాన్ని పొందుకొని నేర్చుకున్న పాఠం, కనికరాన్ని దేవుడు ధారాళంగా ఇస్తూ ఉన్నప్పుడు ఆ కనికరాన్ని పొందుకునే వాళ్ళను చూసి కూడా మనము ఆనందించాలి అన్న సత్యాన్ని ఆలోచన చేశాం. ఈరోజు 4వ ఆదివారంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. 4వ ఆదివారం మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్న ప్రశ్నలను మనము ఆలోచన చేద్దాం. ఆయన కనికరాన్ని పొందుకున్న మనము ఆయన కనికరాన్ని బ్రతుకుతున్నామా? ఆయన కనికరాన్ని పొందుకున్న మనము ఆయన కనికరాన్ని బ్రతుకుతూ ఉన్నామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో, రోమాపత్రిక 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ 3 భాగాలలో నుంచి మనము ఆలోచించే సంగతులు ఇవి. ఇక్కడ మనము యెషయా గ్రంథం 58వ అధ్యాయానికి వద్దాం. మీ బైబిల్స్ ఓపెన్ చేసి యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనం ఇలాగా ప్రారంభమవుతుంది. గొంతెత్తి బిగ్గరగా కేకలు వేయుము, బాకానాదము వలె నీ శబ్దము వినిపించుము. ఇంతకు సమస్య ఏంటి? ఇక్కడ గొంతెత్తి బిగ్గరగా కేకలు వేయమంటూ ఉన్నాడు. బాకానాదము వలె నీ శబ్దము వినిపించు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ భాగంలో మనము ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, ప్రజలు పైకి భక్తి పరుల్లాగా కనపడుతూ ఉన్నారు. ప్రజలు ప్రతిరోజు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని మార్గాలను వారు తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారుగా ఉన్నట్లుగా మనకు కనపడుతున్నారు. చూడండి 2-3 వచనాలు. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనపరచుదురు. తమ న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలనని ఇచ్చయింతురు. వాళ్ళ కోరిక మీరు చూస్తూ ఉంటే చాలా భక్తిగా కనపడతావు. అందుకే మొదటి వచనములో బాకానాదము ఊదండి, బిగ్గరగా కేకలు వేయండి. ఒకవైపున వారు కోరుకుంటూ ఉన్నటువంటి కోరికలు చూస్తూ ఉంటే చాలా భక్తి కలిగిన వారి వలె వారి కోరికలు, వారి ఆలోచనలు కనపడుతూ ఉన్నాయి. కానీ వారి కోరికలకు, వారి భక్తికి, వారి నిజ జీవితానికి ఎటువంటి పొంతన లేదు అన్న సంగతి మనము క్రింద విషయాలలో చూస్తాం. 3-4 వచనాలు కూడా చూడండి. వారు ఏమంటూ ఉన్నారు? మేము ఉపవాసం ఉన్నాము, నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనుచున్నాము, నీవెందుకు లక్ష్య పెట్టవు? మా ఉపవాస దినము. తర్వాత యేసు దేవుడు అంటూ ఉన్నటువంటి మాటలు అక్కడ మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి వారు అడుగుతూ ఉన్న ప్రశ్నకు 58వ అధ్యాయం 6-12 వచనాలు జవాబు. ఎందుకు వారు కేకలు వేస్తూ ఉన్నారు? వారు పైకి భక్తి పరుల వరే దేవుని మార్గాలను వెతుకుతూ ఉన్నట్లుగా, దేవుని విధిని కోరుకుంటున్నట్లుగా కనపడుతూ ఉన్నారు. వారు ఉపవాసం ఉంటూ ఉన్నారు, ఆయాసపరుచుకుంటున్నారు, ఆయన న్యాయము చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన వారికి సమీపంగా లేడు అన్న సంగతి అర్థమవుతా ఉంది. ఎందుకు ఆయన వారికి జవాబు ఇవ్వట్లేదు అన్నది మనకు సమాధానం 6-12 వచనాలలో మనకు అర్థమవుతుంది. అయితే మీరు ఆలోచన చేయవలసిన సంగతి ఏంటి అంటే 56-66
అధ్యాయాలు యెషయా గ్రంథంలో వారు అప్పటికే బబులోను చెరను దాటి యూదయ ప్రాంతానికి వారు వచ్చారు. తమ మందిరాన్ని వారు తిరిగి కట్టుకుంటూ ఉన్నటువంటి కాలం. అయితే వారు అడుగుతూ ఉన్న ప్రశ్న, మేము ఉపవాసం ఉంటున్నాము, నీవు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ప్రార్థిస్తున్నాము, మాకు జవాబు ఇవ్వట్లేదు. మాకింకా ఆశీర్వాదం ఎందుకు రాలేదు? ఇది వారు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. అయితే దేవుడు వారికి ఇస్తూ ఉన్నటువంటి జవాబు, వారి ఆరాధన, వారి నిజ జీవితములో న్యాయము, కనికరము, ఈ రెండు వేరువేరుగా కనపడుతూ ఉన్నాయి. కానీ దేవుడు జీవితాన్ని, ఆరాధనను వేరువేరుగా చూసేవాడు కాదు. న్యాయము లేకుండా వారు చేసే ఆరాధనను ఆయన పట్టించుకునేవాడు కాదు. అందుకే 56వ అధ్యాయం 1వ వచనం ఒక మాట చెప్తా ఉంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనం, మీరు న్యాయమును అనుసరించుడి, ధర్మము ఆచరించుడి, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. అంటే నా రక్షణ భవిష్యత్తులో రాబోతూ ఉన్నది. అంటే ఈరోజు రక్షించబడ్డావు నీవు, ఈరోజే నీవు పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి వచ్చావా? అలా అంటే మరి ఏంటిది అది? మరి బాప్తిజం పొందింది ఎందుకు? ప్రభువా నువ్వు నా రక్షకుడు అని చెప్పింది దేనికి కదా? ఎన్ని నెలలు? 5 నెలలు అవుతుందా? 3 నెలలు అవుతుందా జోనతన్ బాప్టిజం తీసుకొని? ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు జోను? ఇప్పుడు రక్షించబడలేదా? అప్పుడెప్పుడో వచ్చుద్దా రక్షణ? ఏంటిది అది? నీవు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన మరుక్షణం నీతిమంతుడవే. అయితే నీవు నీతిమంతుడవే అన్నటువంటి ఈ నిర్ధారణ యొక్క వాస్తవికత ఏంటి అంటే, ఓపికతో నీవు దేవుణ్ణి ఎదుర్కొనేంత వరకు, లేక ఆయన వచ్చేంత వరకు ఓపికతో ఆయనను పోలి బ్రతకటానికి నీవు కలిగి ఉండే సహనము, నిరీక్షణ, అది మాట్లాడుతున్నాడు 56వ అధ్యాయం 1వ వచనం. న్యాయము అనుసరించండి, ధర్మాన్ని ఆచరించండి, నా రక్షణ ఏమంటున్నాడు? వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. అయితే 58వ అధ్యాయంలో వీరు అంటూ ఉన్నారు, మాకెందుకు జవాబు రావట్లా? 59:2లో మనకు జవాబు దొరుకుతుంది. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా ఉన్నవి. అంటే దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలు ఉన్నప్పుడు, మన జీవితాలలో దేవుడు మనలను శిక్షిస్తాడు, లేదంటే సరిదిద్దుతాడు, లేకుంటే మనలను హెచ్చరించి పశ్చాత్తాపము వైపుకు ఆహ్వానిస్తాడు. చూడండి, దేవుడు విడిపించేవాడు కాబట్టి ఇతరులను నీవు గాయపరుస్తూ, దుఃఖపరుస్తూ, అణచివేస్తూ ఉంటే దాన్ని ఆయన సహించలేడు. దేవుడు నీకు నాకు ఆహారం ఇచ్చేవాడు, పోషించే దేవుడు నీ జీవితంలో ఉండగా, నీ ప్రక్కన ఉన్న ఒక వ్యక్తి ఆకలిగొని ఉంటే పట్టించుకోకపోతే దాన్ని దేవుడు సహించడు. దేవుడు నీ అవమానాన్ని కప్పుతూ ఉన్నవాడు, నీకు రక్షణను అనుగ్రహించి నీ సిగ్గును పోగొడుతూ ఉన్నవాడు. దిగంబరిని, నిరాశ్రయుడిని నీవు పట్టించుకొనకుండా నీ బ్రతుకుని నీవు కొనసాగిస్తూ ఉంటే ఆయన దానిని చూసి సంతోషించువాడు కాడు. ఆయన పాడైపోయిన వాటిని బాగు చేయువాడు. పాడైపోయినటువంటి వ్యక్తుల జీవితాలు, కుటుంబాలలో నీవు కలుగ చేసుకొనకుండా నీ పాటికి నీవు బ్రతుకుతూ ఉంటే, నా సౌఖ్యము, నా సంతోషమే ముఖ్యము అన్నట్లు నీవు కొనసాగుతూ ఉంటే దాన్ని చూసి ఆయన సంతోషించువాడు కాదు. అందుకే పాత నిబంధన గ్రంథములో అనేక చోట్ల పదే 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 దేవుని వాక్యము ఉద్ఘాటించే సంగతి ఏంటి అంటే, మీకా 6:8 మీరు చూస్తే, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవునితో సహవా, ఇదే కదా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చదివిన, బలులను నేను కోరుకోవట్లా,
కనికరమును నేను కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-40 వచనాలలో మీరందరూ రండి అని కుడివైపు ఉన్న వారిని పిలిస్తే, అయ్యా మేమేం చేశామని నువ్వు మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు? ఇదిగో చెరసాలలో ఉన్న వారికి మీరు పరామర్శించారు, దుస్తులు లేని వారికి, దిగంబరులుగా ఉన్న వారికి మీరు గుడ్డలు ఇచ్చారు, ఆకలితో ఉన్న. ఎప్పుడు చేశాం ప్రభు ఇవన్నీ మేము? ఇదిగో అల్పురైన వీరిలో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. కనికరాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనికరాన్ని బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంటే మతము పేరిట నేను భక్తిపరుణ్ణి అని నీవు చెప్పుకుంటే అది దేవునికి సంతోషం కాదు. నీవు చేసే ఏ పని కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేదు. నీ ఉపవాసాలు, నీ వ్రతాలు, నీ ఆచారాలు, నీ అర్పణలు ఏవి కూడా ఆయన్ని సంతోష పెట్టలేవు. నీ బ్రతుకు దేవుని పోలి బ్రతకనప్పుడు, దేవుని లక్షణాలను నీవు జీవించజాలనప్పుడు నీ బ్రతుకుని బట్టి ఆయన సంతోషించువాడు కాదు. 2, అసలు నీవు రక్షించబడ్డావా అన్న ప్రశ్నను మరలా 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 నీవు తిరిగి ఆలోచించుకోవలసినటువంటి సంగతి. రండి 58వ అధ్యాయానికి 6-12 వచనాలలో కొన్ని సంగతులు మనము చూద్దాం. వారు 8వ వచనం ముందుకు రండి. 8వ వచనానికి, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వారి వెలుగు వేకువ చుక్క వలె ఉదయించాలని కోరుకుంటున్నారు. మంచిదే కదా. ఇంకా చూడండి కింద, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. వారు ఏమనుకుంటున్నారు? వాళ్ళకు త్వరగా స్వస్థత కావాలని కోరుకుంటున్నారు. ఇంకా వారి నీతి వారి ముందర నడవాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇంకా యెహోవా మహిమ వారి సైన్యము వెనక కావలి ఉండాలి, దేవుని యొక్క సంరక్షణ వారికి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇంకా వారు పిలవగానే యెహోవా వారికి ఉత్తరం ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. మొరపెట్టగా నేనున్నాను అని ఆయన చెప్పాలి అని వారు కోరుకుంటున్నారు. ఇవన్నీ వారి ఆశ. అందుకే ఉపవాసం ఉంటున్నారు, అందుకే తమను తాము ఆయాసపరుచుకుంటున్నారు, అందుకే అనేక రకాల ఆచరణలు వారు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి వెనక వారు కోరుకుంటుంది ఇది. అయితే వారికి జవాబు రావట్లా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు 6వ వచనములో, నేను కోరుకునే ఉపవాసం ఏంటి? నేను కోరుకునే భక్తి ఏంటి? ఎప్పుడు నన్ను మీరు సంతోష పెట్టగలుగుతారు? మిమ్మల్ని మీరు ఆయాసపరుచుకుని ఉపవాసం ఉంటే నాకు సంతోషమా? మీరు ఈ లోకము దాని సంపద మొత్తం నావై ఉన్నప్పుడు మీ జీవితంలో ఉన్న ఆ కొద్ది డబ్బు తీసుకొని వచ్చి నాకు అర్పణగా వేస్తే నాకు సంతోషమా? ఏంటి నాకు సంతోషం? 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుయు, అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆహారము ఆకలి గొరిన వారికి పెట్టటం. నీ రక్త సంబంధి దిక్కుమాలిన స్థితిలో ఉంటే నీ ముఖమును దాటవేయక వాడి అక్కరలో వాడికి మేలు చేయుట, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. వస్త్రహీనుడైన వాడికి గుడ్డలు ఇవ్వటం, అది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అందుకే 10వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆశించిన దానిని ఆకలి గురిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల ఈ ఉపవాసము నీవు చేస్తే నీవేదైతే కోరుకుంటున్నావో. ఏం కోరుకుంటున్నాడు? మరలా చూడండి అక్కడ, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించుచు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలమును నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడనియు
దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడమనియు నీకు పేరు పెట్టబడెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. ఇది కదా ఆయన నిన్ను కోరుకుంటూ ఉంది. నిజమే, మన జీవితాలలో మనము అనేక కోరికలు కలిగి ఉన్నాం. జోనతన్ అనుకుంటూ ఉన్నాడు, అర్జెంటుగా 4 years బీటెక్ త్వరగా కంప్లీట్ చేసి అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. క్వీనీ అనుకుంటూ ఉంది, అర్జెంటుగా తన బార్ కౌన్సిల్లో ఆల్రెడీ సక్సీడ్ అయ్యింది, ఇప్పుడు రామ్ జెఠ్మలానీకి వచ్చిన కేసులు ఆమె కూడా రావాలి అని కోరుకుంది. ఇంకొక మహాగనురాలు ఉంది మన మధ్య. ఆమె చాలా భారమైన హృదయంతో ప్రార్థన చేస్తా ఉంది. ఆ భారాన్ని దేవుడు తీర్చాలని మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. అమ్మా, సంతోషం, దేవుడు తీరుస్తాడు. మనందరి జీవితాల్లో మనకు కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి, మంచిదే. ఇంకో సహోదరు కూడా ఉంది మన మధ్య, భారభరితమైన జీవితాన్ని ఈడుస్తూ ఉంది. ఆమె జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. వీటిని దేవుడు చేయాలని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు మనము వేసుకోవలసిన ప్రశ్న ఏంటి అనంటే, మన భక్తి ఆయనకు ఇష్టంగా ఉందా? మన భక్తి ఎప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటది? ఆయనను పోలి మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన వలె మనము కనికరాన్ని ఇతరులకు పంచుతూ ఉన్నాం. ఎంతో చెయ్యక్కర్లేదు, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి పరుగులు పెట్టదు. మీ ఇంట్లో లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ, మీ ఇంట్లో ఉన్న వ్యక్తిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి. మేబీ యువర్ వైఫ్, మేబీ యువర్ హస్బెండ్, మేబీ యువర్ చిల్డ్రన్, మేబీ యువర్ పేరెంట్స్. ఫస్ట్ మేక్ షూర్, నా వల్ల నా భార్యకు దుఃఖం కలగకుండా, నా వల్ల నా బిడ్డలకు నష్టం కలగకుండా. 2, ఎక్స్టెండ్ ఇట్ ఫర్దర్. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వ్యక్తులు, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు నీకు తెలియపరుస్తా ఉంటాడు. నువ్వు ఏం చేసినా చెయ్యలేకపోయినా ఒక్క పని చేయవచ్చు, వారి కొరకు కన్నీరు కార్చే వాళ్ళు చూడక్కర్లా, నీవు వారి కోసం కన్నీరు కారుస్తూ రహస్యమందు నీ సీక్రెట్ టైంలో వారి కొరకు కన్నీరు కార్చే ఓపికను చేసుకోగలవా? అండ్ గాడ్ విల్ వర్క్ ఇన్ దేర్ లైఫ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నిన్ను బట్టి దేవుడు వారి జీవితాల్లో కలుగు చేసుకొని వారికి చేయదగిన మేలు చేస్తాడు. యు స్టిల్ హ్యావ్ రిసోర్సెస్, వై డోంట్ యూ షేర్ విత్ అదర్స్? నీకున్నటువంటి వనరులను ఇతరులతో పంచుకో. నీకున్న స్థాయిలో, నీకున్న పరిధిలో డు నాట్ గో బియాండ్. నీవు చేయగలిగినంత వివేకము కలిగి దేవుని కనికరాన్ని జీవించటానికి ప్రయత్నం చేయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇతరులను దుఃఖపెడతా మనం చేసే ఉపవాసం, ఆకలితో ఉన్న వారిని పట్టించుకోకుండా మనము చేసే ప్రార్థన, తోటివారి అవసరాలు మన కళ్ళకు కనపడుతూ ఉన్న వాటిని పట్టించుకోకుండా మన ముఖాన్ని దాటివేసి మనము చేసే ఆరాధన ఆయనకు ఇష్టం కాదు. ఆయన కోరుకునేది ఏంటంటే, విరిగిపోయిన స్థలాలలో, పాడైపోయిన స్థలాల్లో నిలిచే వారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. పాడైపోయిన స్థలాలను బాగు చేయటానికి నిలబడే వారిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నేను నిన్ననే మా ప్రొఫెసర్తో కూర్చున్నప్పుడు, నేనైతే చూడాలని కోరుకుంటున్నాను, కానీ నాకు ధైర్యం చాలట్లా. వీళ్ళు ఎవరికైనా తెలుసా ఆరామ్ గారి గురించి? ఆరామ్ గారు అనే ఒక ప్లేస్ అంటే మనం వెళ్ళే ఆరామ్ గారు గారు అక్కడ ఒక ఎల్డర్లీ పీపుల్ హౌస్ ఉందంట. కనీసం మనం అక్కడ అడుగు పెట్టడానికి కూడా మా ప్రొఫెసర్ ఆ మాట చెప్తూ ఎంత దుఃఖపడ్డాడంటే, ఐఎమ్ సీకింగ్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ దట్ ప్లేస్ అంటూ ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వయసులో పెద్దవారు కనీసం బ్రతకటానికి అవకాశం లేక అక్కడొచ్చి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు విజయ్ అని నాతో చెప్తుంటే, ఐ కుడ్ నాట్ టేక్ ఇట్.
చూడను కూడా ఆ మాట, ఆ ఊహ నాకు అన్నం కూడా తినని ఎట్లా అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండింటారు అన్నది నా ఊహకు కూడా అందట్లా. ఐఎమ్ ప్రేయింగ్, నేను అక్కడికి వెళ్ళి చూడాలి అని ఆ ధైర్యం కొరకు ప్రార్థన చేస్తాను. ఎంతో దూరంలో లేదు అది, జస్ట్ ఇస్ ఫ్యూ మైల్స్ ఫ్రమ్ హియర్. ఎక్కడికో వెళ్ళి మనం ఏదో చేయక్కర్లా. మన చుట్టూ అవసరాలతో, కన్నీటితో, దుఃఖముతో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. కెన్ వి ప్రే ఫర్ దెమ్? కెన్ వి కంఫర్ట్ దెమ్? కెన్ వి సిట్ విత్ దెమ్? కెన్ వి సే టు దెమ్, ఐ am with you, I will pray for you unconditionally? Can we love them? You may not extend all the things that you don't have, but you can give the things that you have. అలాగా కొంతమంది మన జీవితాలలో కలుగ చేసుకున్నారు కాబట్టి ఈ వాక్యానికి లోబడి కొంతమంది తమ ప్రాంతాలను విడిచి ఇక్కడి దాకా వచ్చి త్యాగపూరితంగా దేవుని కనికరాన్ని పంచారు కాబట్టి ఈరోజు చదువుకొని సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాలను జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ఒక గౌరవప్రదమైన బ్రతుకును బ్రతకగలం అని ముందుకు కొనసాగు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈరోజు దేవుడు నీ జీవితంలో నీ ఆరాధన, నీ అర్పణ, ఇన్ వన్ వర్డ్, నీ మతము కంటే ఆయన నీ జీవితంలో కోరుకునేది కనికరము, ప్రేమ, దయ. వాటిని నీవు జీవిస్తున్నావా అని యెషయా ద్వారా ఆనాటి జనులను అడిగాడు. ఈరోజు మనలను అడుగుతూ ఉన్నాడు. రండి, 2వ లేఖన భాగంలోనికి మనము వెళదాం. రోమపత్రిక 14వ అధ్యాయం మొదటి 6 వచనాలలో మనము చూస్తే అక్కడ సంఘములో ఉన్న అనేక భేదాభిప్రాయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అందుకే 1వ వచనం చూడండి మీరు, విశ్వాసమునందు బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను అనుమానములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. సంఘములో, ప్రత్యేకంగా రోమా సంఘములో బలవంతులు బలహీనులుగా సంఘం విడిపోయింది. బలవంతుల యొక్క వాదనలు, బలహీనుల యొక్క వాదనలు, ఈ రెండిటి మధ్య సంఘము ఇరుకున పడినట్లు మనకు కనపడతా ఉంది. 2వ వచనం చూస్తే కొంతమంది కొన్ని ఆహారాలు తింటూ ఉన్నారు, కొంతమంది కేవలము కూరగాయలు మాత్రమే తింటూ. 5వ వచనం చూస్తే కొంతమంది కొన్ని రోజులను పవిత్రమైనవిగా ఎంచుతూ ఉన్నారు, కొంతమంది అన్ని రోజులు సమానంగా చూస్తూ ఉన్నారు. అన్ని తినగలిగే స్వేచ్ఛ ఉంది, కానీ కొంతమంది అన్ని తినటల్లా. కొంతమంది బలవంతులు అన్ని తినగలుగుతూ ఉన్నారు, కొంతమంది బలహీనులు కేవలం కూరగాయలతోనే ఆగిపోతూ ఉన్నారు. అన్ని తింటూ ఉన్న బలవంతుడు కేవలము కూరగాయలు మాత్రమే తింటూ ఉన్న బలహీనుడిని పట్టి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ. కొంతమంది అన్ని రోజులను సమానమైనవిగా ఎంచుతూ ఉన్నారు, కొంతమంది కొన్ని రోజులను ప్రత్యేకమైనవిగా ఎంచుతున్నారు. ప్రత్యేకమైన రోజులుగా ఎంచువాడు అన్నిటినీ సమానంగా ఎంచువాడిని చూసి అవమానిస్తూ ఉన్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అందుకే 13వ వచనంలో అంటూ ఉన్నాడు, తినువాడు తినని వానిని ధృవీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు అని ఖచ్చితంగా ఆజ్ఞ. ఇక్కడ సమస్య తినడం తినకపోవడం కాదు, మంచి రోజులు చెడ్డ రోజులు కాదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే క్రీస్తు వెల చెల్లించి కొన్న సంఘములో ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు. హౌ ఆర్ ద పీపుల్ ట్రీటింగ్ వన్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘములో ఒకరిని ఒకరు ఎలా చూసుకుంటున్నారు అన్నది పెద్ద సమస్య. మనకు రోమా పత్రిక అంతా ఎప్పటికీ మనము సంఘములో ధ్యానం చేసుకున్నాం, వచనం వెంబడి వచనం. మొదటి 11 అధ్యాయాలలో యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు చూపించిన రక్షణ మరియు అపారమైన కనికరం మనకు కనపడతా ఉంటే, 12 నుంచి 16 అధ్యాయాలలో ఆ రక్షణ పొందిన వారు, ఆ కృపతో నింపబడిన వారు ఎలా బ్రతుకుతారో 12 నుంచి 16 అధ్యాయాలు తెలియచేస్తా ఉన్నాయి. ప్రత్యేకంగా
ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగం 14వ అధ్యాయం 7 నుంచి 17 వచనాలు చూస్తే ఇక్కడ మనకు కొన్ని పాఠాలు స్పష్టంగా ఉన్నాయి. చూడండి, 7 నుంచి 9వ వచనములో పౌలు భక్తుడు పునరుద్ఘాటిస్తూ ఉన్నటువంటి సంగతి, ఆయన చనిపోయి తిరిగి లేచిందే మన పైన ప్రభువుగా ఉండుటకు. ఆయన చనిపోయి తిరుగు లెగవటాన్ని బట్టి మన పైన ఆయన ప్రభు అయ్యాడు. చూడండి, మనలో ఎవడును తన కోసమే బ్రతకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే, చనిపోవునను ప్రభువు కోసమే. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవుకులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. సో ఫస్ట్ ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్న సంగతి ఏంటి అంటే, యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. నీకు నీవుగా లేవు, నీవు యేసు క్రీస్తు అనే ప్రభువు కింద బ్రతుకుతూ ఉన్నవాడవు. ఆయన క్రింద నీవు ఉన్న వ్యక్తివి అన్న సంగతి మరిచిపోవద్దు. రెండవ సంగతి, ఆయన నీకు ప్రభువు. 2, ఆయన ఎదుట ఒక దినాన నీవు నిలవవలసి ఉన్నది. ఒక రోజున ఆయన నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా 10వ వచనం, అతనిని నిరాకరింపనేలా దేవుని న్యాయపీఠం ఎదుట ఒక రోజు నీవు నిలబడాలి కదా. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక దేవుని స్తుతించాలి. ప్రతివాడు తనను గురించి ప్రభు ఎదుట లెక్క అప్పగించాలి. కాబట్టి ఎలా బ్రతకాలి? మనం వ్యత్యాసాలతో బ్రతకకూడదు. ఒకరిని మరొకరు కించపరుస్తూ అవమానపరుస్తూ బ్రతకకూడదు. నీకు స్వాతంత్ర్యం ఉంది, ఫలానా రోజు ప్రత్యేకమైనది అని అనుకుంటావా? అనుకో, ఇట్స్ అప్ టు యు. ఫలానా ఫుడ్ మాత్రమే నేను తింటాను, ఫలానా ఫుడ్ నేను తినను అనుకుంటావా? అనుకో. ఫలానాది నాకు మంచి, ఫలానాది నాకు మంచిది కాదు. ఇట్స్ ఫైన్. దెర్ ఈజ్ నో కంపల్షన్. అందుకే దేవుని వాక్యము అత్యవసరమైనవి, అత్యవసరము కానివి, ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్స్ ఏంటి? యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా విశ్వాసము వలననే మనము రక్షించబడ్డాము. దెర్ ఈజ్ నో మోర్ యాడ్ ఆర్ డిలీషన్. దట్స్ ఫౌండేషన్. నథింగ్ కెన్ బి యాడెడ్ టు ఇట్. కానీ నేను ఉపవాసం ఉండొచ్చా, ఉండకూడదా? నేను తెల్ల బట్టలు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? నేను రొట్టెలో వేఫర్స్ వేయాలా, లేకుంటే నేను ఇంటికాడ చేసుకొని తీసుకురావాలా? ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ నాట్ ఎసెన్షియల్. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది నీ విశ్వాసము ఎదుగుతున్న దాన్ని బట్టి, నీవు దేవునితో సహవాసము కలిగి ఉన్న దాన్ని బట్టి. కాబట్టి ఒకనికి ఇష్టమైనది మరొకడికి ఇష్టము కాకపోవచ్చు. అయితే నీ స్వాతంత్ర్యము షుడ్ బి గవర్న్డ్ బై లవ్. నీకు స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛ ప్రేమ ద్వారా నియంత్రించబడాలి. ఒక వ్యక్తికి పాములు తినే స్వేచ్ఛ ఉంది, ఎస్. ఒక వ్యక్తికి క్రోకడైల్ ని తినే స్వేచ్ఛ ఉంది, ఒక వ్యక్తికి అనకొండాను తినే స్వేచ్ఛ ఉంది. నో ప్రాబ్లం, హీ కెన్ ఈట్ అండ్ వి సీ మెనీ పీపుల్ ఈటింగ్ దెమ్. కానీ నేను ఆ సంగతిని చూస్తూ కనీసం అక్కడ కూర్చోలేను అనుకుందా, దెన్ జో ఏం చేయాలి? అనకొండ తినడం ఆపేయాలి. ఆయనకున్న ఫ్రీడమ్ షుడ్ బి గవర్న్డ్ బై లవ్. బలహీనుడనైనా నా మీద ఉన్న ప్రేమను బట్టి జో ఏం చేస్తాడు? తనను తాను నియంత్రించుకుంటాడు. కవిత ప్రతి నెల 2వ శుక్రవారం పవిత్రమైన శుక్రవారం అని ఆమె భావిస్తుంది. ఆ రోజు ఆమె తలస్నానం చేసి పూర్తిగా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ రోజంతా ఎవరితో మాట్లాడుతూ మౌనంగా కూర్చొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. నాకు శుక్రవారమైనా ఒకటే, 4వ శుక్రవారమైనా, అసలు శుక్రవారం కాకపోయినా పర్లేదు. కానీ ఆమె ఆ విషయమందు పూర్తిగా
ఆమె దాని మీద నిర్ణయించుకొని ఉంది గనుక ఆమె స్వేచ్ఛను నేను అవమానపరచుకున్నట్లు ఆమె యందు నేను పాలు పంపులు పొందకపోయినా ఆమె యొక్క ఆ నిర్ణయాన్ని నేను అవమానపరచను. నీకు అన్నీ చేసే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఎవరి ద్వారా నియంత్రించబడాలి? ప్రేమ ద్వారా నియంత్రించబడాలి. ప్రేమ లేకపోతే నీ విశ్వాసము వ్యర్థమవుతుంది. అందుకే 13, 14, 15 వచనాలు మాట్లాడుతున్న సంగతి. ఒకనికొకడు తీర్పు తీర్చక మనము సాధారణంగా బ్రతుకుదాం. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయొద్దు. మనం వారు ఏది నిశ్చయించుకుంటారో ఆ నిశ్చయించుకున్న దానిలో వారు వెళ్ళనిద్దాం. ప్రభువు వారికి కృపనిచ్చి వారిని ఆత్మీయంగా బలపరిచినప్పుడు వారు మీ జీవితాలలో మీరు ఆలోచన చేసుకుంటే అలాంటి చిన్న చిన్న సంగతులు ఎన్ని దాటి ఈరోజు సాధారణమయ్యారో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారితో కూడా పనిచేసి వారి జీవితంలో కూడా ఆ సాధారణ స్థితిని నెలకొల్పుతాడు. We should have patience to dwell with our brothers and sisters. సమాజము సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొని వారికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించినడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. గ్రౌండ్ రూల్. నా వల్ల సునీత దుఃఖపడకూడదు. నా వల్ల పద్మారావు గారు దుఃఖపడకూడదు. నా మాట వల్ల ఆయన దుఃఖపడకూడదు. కాబట్టి ఏమి చేసినా క్రీస్తు కొరకు మనము చేద్దాం. అయితే ఒకటి గుర్తు పెట్టుకుందాం, నీ కొరకు చనిపోయిన క్రీస్తే పద్మారావు గారి కొరకు కూడా చనిపోయింది. నీ కొరకు చనిపోయిన క్రీస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు చనిపోయాడు. నీకు నీవు ఎంత ప్రాముఖ్యమో ఇక్కడున్న ప్రతి ఒక్కరు క్రీస్తుకు అంతే. మన మతము ఎంత దారుణమైపోయింది అంటే ఆ పదం ఉపయోగిస్తున్న మతము. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నానంటే ఇక్కడ చాలా మంది ఏ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారంటే ప్రభు నా కొరకు చనిపోయాడు కానీ వీని కొరకు చనిపోయాడని నేను అనుకోను. ప్రభు నా కొరకు చనిపోయాడు, నో డౌట్. అసలు కన్నీరు వచ్చేస్తుంది నా కొరకు చనిపోయాడని, నా కొరకు చనిపోయాడని దుఃఖం వచ్చేస్తుంది. కానీ ఆ ప్రభు నా ప్రక్కనున్న వ్యక్తి కొరకు చనిపోయాడు అని ఆలోచించేంత సహృదయం నాకు లేదు. ఇది సంఘాలలో నేను కనబడుతూ ఉన్నటువంటి విషయం. అందుకే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని న్యూనతాభావముతో ఎందుకు చూడగలడు? ఒక వ్యక్తి నాకంటే తక్కువ వాడని ఎందుకు అనుకోగలడు? కారణం అదే. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో వానిని ఏ విధము కూడా నీవు పాడు చేయకూడదు. అందుకే ఆ తర్వాత 16, 17 వచనాలలో మీకున్న మేలైనది దూషణ పాలు కానియుకుడి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి. నీతి అంటే దేవునికి నీ పొరుగు వానితో నీవు కలిగి ఉండే సంబంధం. సమాధానం సంఘంలో ఒకరితో ఒకరు కలిగి ఉండే ఐక్యత, సహవాసం, ఆనందం. వాదులాడుకోవటం కాదు, గొప్పలు పోవటం కాదు, నేనే గొప్ప అని బాసిజం చేయటం కాదు. పరిశుద్ధాత్మ ఇచ్చిన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటూ బ్రతకటం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం బాధలో ఉన్న వారి పట్ల, ఆకలితో ఉన్న వారి పట్ల, దిగంబరుల పట్ల, సమాజములో ఉన్న బలహీనుల పట్ల మనము ఎలా కనికరము చూపాలో తెలియచేస్తా ఉంటే రోమాపత్రిక 14వ అధ్యాయం 7 నుంచి 17 వచనాలు సంఘములో ఒకరితో ఒకరు ఎలా కలిసిపోయి ఉన్నారు. నా కొరకు చనిపోయిన క్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు చనిపోయాడు అన్న ఆ కనీసపు అవగాహనలో ప్రతి ఒక్కరిని ఎంత గనులుగా ఎంచవలసిన బాధ్యత నా మీద ఉన్నదో. బాసిజం చేయటం కాదు, సంఘములో కలిసి జీవించడం అంటే సహోదరత్వంతో, సౌభ్రాతృత్వముతో ఒకరితో ఒకరు కలిసి మెలగటం.
ఒకరితో ఒకరు కలిసి అడుగులు వేయటం, క్రీస్తు పోలికలోకి, సారూప్యతలోనికి కలిసి పయనించటం, ఇది కదా మన ముందున్నటువంటి కర్తవ్యం. దీన్ని విడిచి నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నీవు తక్కువ, నీవు నీ ఇంటి పేరును బట్టి తక్కువ, నీ కులాన్ని బట్టి తక్కువ, నీ ప్రాంతాన్ని బట్టి తక్కువ, నీ ఉద్యోగాన్ని బట్టి తక్కువ, నీ సామాజిక స్తోమతను బట్టి తక్కువ అని మనము వేరు చేసి మనల్ని మనము గొప్ప చేసుకునే దుర్బలత్వము, దౌర్భాగ్యము, ఇది సంఘాలలో, విశ్వాసులలో ఉండతగినది కాదు. కాబట్టి దేవుడు నీ నుంచి ఆశించే ఫలం 58వ అధ్యాయం యెషయా గ్రంథములో కనికరము, ప్రేమ, దయ అయితే ఇక్కడ ఇతరుల పట్ల గొప్పవాడిగా నిరూపించుకోవడం కాదు దేవుడు కోరుకునే. నీ గొప్పతనం ఏదైనా ఉంటే బలహీనుడి పక్షాన చేరి వాణ్ణి గొప్ప చేయటానికి ఉపయోగించు ఆ గొప్పతనాన్ని. అది ప్రభువు కోరుకునే ఫలము. గొప్పవాడవని విర్రవీగవద్దు. నీ గొప్పతనాన్ని అవసరమై ఉన్న వ్యక్తుల జీవితంలో నింపటానికి, పోయటానికి ప్రయత్నం చేయి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి గొప్ప ఫలం. ఈ క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయములోని లేఖన భాగాన్ని కూడా మీరు పరిశీలన చేస్తే, దేవుని రాజ్యానికి చెందిన వారి నీతి ఎలా ఉండాలో అక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈ భాగమంతటికి చాలా ముఖ్యమైనటువంటి మాట ఈ మాట. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి. అలా లేకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. అధికమైన నీతిని గురించినటువంటి సంగతులు ప్రత్యేకంగా 43 నుంచి 48 వచనాలలో మీ ప్రేమ ఎలా ఉండాలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మీరు 21 నుంచి 48 వచనాలు గమనిస్తే, మీరు విన్నారు కదా కనుక నేను మీతో చెప్పున్నదేమనగా అన్నటువంటి మాటలతో ఒక్కొక్క భాగము కొనసాగుతుంది. ఈ 21 నుంచి 48 వచనాలలో అలాంటి భాగాలు 6 ఉంటాయి. ఒకటి కోపం మరియు హత్య, దీని గురించి 21 నుంచి 26 వచనాలలో ఉంది. మోహం మరియు వ్యభిచారం 27 నుంచి 30 వచనాలలో ఉంది. విడాకులు 31 నుంచి 32 వచనాలలో ఉంది. అబద్ధ ప్రమాణాలు చేయటం, మాట మీద నిలబడటం 37 నుంచి 37 వచనాలలో ఉంది. 38 నుంచి 42 వచనాలు పగ తీర్చుకోకపోవటం. 43 నుంచి 48 వచనాలు శత్రువుని ప్రేమించటం. అందుకే ఈ భాగమంతటిలో ఆఖరిలో యేసు ప్రభువారు నువ్వు హత్య చేశావా, నువ్వు దొంగతనం చేశావా, నువ్వు వ్యభిచారం చేశావా, ఇది కాదు అడిగింది ఆయన. 48వ వచనం చూడండి. 48వ వచనం చదవండి ఎవరైనా. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను. అది అంటే మీ తండ్రిని పోలి ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం దేవుణ్ణి పోలి ఉండాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం రక్షించిన క్రీస్తును పోలి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మీ తండ్రిని పోలి ఉండాలి. పోయిన వారం ఆయన కనికరాన్ని తండ్రి మనకిచ్చాడు. ఆ కనికరాన్ని తిరిగి బ్రతుకుదాం. ఏమని కోరుతూ ఉన్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. 43వ వచనం చదవండి. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు. అసలు దేవుని వాక్యములో ఎక్కడ ఈ మాట లేదు తెలుసా మీకు? దేవుని వాక్యంలో ఎక్కడ ఆ మాట లేదు. మరి ఎక్కడి నుంచి మాట్లాడారు యేసుప్రభు వారు? యేసుప్రభు వారు మాట్లాడిన ఈ మాట లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో నుంచి. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుము అనే ఆజ్ఞ ఉంటుంది. అయితే ఆ తరువాత ఈ ఆజ్ఞను వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానకర్తలు ఏం చేశారు అంటే, పొరుగువానిని ప్రేమించమన్నాడు కదా. పొరుగువాడంటే ఎవరు? మా ఇంటి పేరటోడు, మా ప్రాంతపోడు, మా కులపోడు, అర్థం కావడానికి చెప్తుంది. ఓకే, మా ఆఫీసులో పనిచేసేవాడు, నా స్థాయి స్తోమతలో ఉండేవాడు, మా ప్లేస్లో మా
పేరు ఏ ప్లేస్లో ఉంటున్నారా? చంద్రాయనగుట్ట, బండ్లగూడలో ఉన్న వాళ్ళే పొరుగు వాళ్ళు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎవరు? శత్రువులు. కాబట్టి ఏం చెప్పాడు? శత్రువులను ప్రేమించొద్దు, ద్వేషించు, పొరుగువానిని కాబట్టి నా పొరుగువాడు ఎవడో డిఫైన్ చేసేసాడు అక్కడ. ఎవరు నా పొరుగువాడు? ఇశ్రాయేలీలకు కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే. ఇక మిగిలిన వారందరూ కూడా పొరుగువారు కాదు, వారందరూ పరాయి వారు, శత్రువులు. కాబట్టి శత్రువులను ద్వేషించవచ్చు. ఎందుకని? లేవ్యాకాండంలో ఒకటే మాట ఉంది, నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి నీ పొరుగు వారిని డిఫైన్ చేస్తే పొరుగువాని కాని వాడు ఎవడైతాడు? శత్రువు అవుతాడు. కాబట్టి శత్రువుని ఏం చేయాలి? ద్వేషించాలి అని వాళ్ళకు వాళ్ళే రాసుకున్నారు. అందుకని యేసుప్రభువారు అన్నమాట, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. లేఖనం కాదది, మాట. వారు చెప్పుకున్నటువంటి, వారు వ్యాఖ్యానించుకున్నటువంటి మాట. అయితే యేసుప్రభువారు అంటూ ఉన్న మాట ఏంటంటే 44వ వచనం, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అలాగూ చేసిన ఎడల మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఆలోచించిన సంగతి ఏంటి అంటే, శత్రువులను ప్రేమించడం ద్వారా మనము రక్షించబడతామని చెప్పట్లా. శత్రువులను ప్రేమించటం ద్వారా మనము రక్షణను సంపాదించుకుంటాము అని చెప్పట్లా. శత్రువులను ప్రేమిస్తే ఏం కనపడుతుంది అంటే, నీవు నీ తండ్రి కుమారుడు అన్న సంగతి కనపడుతుంది. నీవు రక్షించబడినది దేవుని ద్వారా అయితే, ఆ రక్షణను పొందుకున్న వ్యక్తిగా దేవుని కుమారుడివిగా, కుమార్తెవిగా నీవు బ్రతుకుతూ ఉంటే ఆ లక్షణాన్ని చూపిస్తావు. ఆ లక్షణం ఏంటి? శత్రువును ప్రేమించడం. ఎందుకని ఆ లక్షణాన్ని, శత్రువును ప్రేమించడం అనేది ఆయన లక్షణం. ఇదిగో, ఆయనను ప్రేమించు వారి మీదను ఆయనను ద్వేషించు వారి మీదను ఆయన సూర్యుని కురిపిస్తూ ఉన్నాడు, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, ఆహారాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. చూడండి, కొంతమంది 3 మేకులు పీక్కోలేకపోయాడు అని అన్నారా? చరిత్రలో ఎన్నో సందర్భాలలో క్రీస్తును, సంఘాన్ని, దేవుణ్ణి అవమానించిన అనేక జాతులు, గుంపులు ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నవేవి కొత్త సంగతులు కాదు. ఇంతకంటే ఎంతో గర్హనీయమైన సంగతులు చరిత్రలో జరిగిపోయాయి. అయినప్పటికీ ప్రభువు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన కృపను, కనికరాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే మీకేమి ఫలము? సుంకరులు, అన్యులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు కదా. అంటే ఈ లోకములో ఒకవేళ నీ సొంత వారిని, నీకు నచ్చిన వారిని ప్రేమించిస్తే సరిపోతుంది అన్నది ఓకే, ఈ లోకానికి సంబంధించిన నామేమో. కానీ పరలోకపు వాసివిగా నీ బ్రతుకును కనపరుచుకోవాలి అంటే దట్ ఈస్ నాట్ సఫిషియంట్. చాలదు. యు నీడ్ మోర్. కేవలము నీ సొంత వారిని ప్రేమిస్తే చాలదు, నీకు నచ్చిన వారిని ప్రేమిస్తే చాలదు, నీ శత్రువులను సహితం ప్రేమించుట, ఇది తండ్రి ప్రేమ. కాబట్టి 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మీరును పరిపూర్ణులగునాగున ఏం చేయాలి? లవ్లీ, శత్రువులను ప్రేమించాలి. ఎక్స్టెండ్ ద లవ్ టు యువర్ ఎనిమీస్. It is normal to love your mother. It is normal to love your loved ones. Nothing great, nothing new. ప్రభుని అడగండి, ప్రభువా, నీవు పరిపూర్ణుడవై ఉన్న ప్రకారం మేమును పరిపూర్ణులమవ్వాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనలో ఆశించే ఫలం సాధారణమైన లోక సంబంధమైన ప్రేమ కాదు, పరలోకపు తండ్రి లాంటి అపారమైనటువంటి కనికరయుతమైనటువంటి ప్రేమ. కాబట్టి ఒకసారి మరలా మనం మనకున్నటువంటి అబద్ధపు అతిశయాలను ప్రక్కకు పెట్టి
క్రీస్తు రక్షణ కొరకు ఎటువంటి మూల్యాన్నైనా చెల్లిస్తూ ఆయన కనికరాన్ని పొందుకొని ఆ కనికరాన్ని చూపించే వారంగా మనము ముందుకు కొనసాగుదాం. ఇది ఒక ప్రయాణం, ఆత్మీయ ఎదుగుదల అనే ప్రయాణం. ఈ ప్రయాణంలో అహంకారాన్ని వదిలిపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మన యొక్క ఆసక్తిని వేరు వాటిపై నుంచి తిప్పి ఆయన వైపు తిరగటానికి మనకు ఆయన కనికరాన్ని ఇస్తూ ఉన్నాడు. మన అహంకారాన్ని తొలగించిన ఆయన కనికరం, ఆయనను ప్రక్కకు పెట్టి అనేకమైన వాటి వైపు చూసే మన బ్రతుకును ఆయన వైపు తిప్పిన ఆయన కనికరం, ఆ కనికరాన్ని పొందుకున్న మనం అదే కనికరాన్ని ఇతరులకు పంచటానికి ప్రయత్నం చేద్దాం. మన సొంత బలం మీద ఈ పని చేయలేం. అందుకే త్రిత్వ కాలము ప్రారంభమైనటువంటి ఆశీర్వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తాను. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహాయమును మీకందరికీ తోడై అహంకారాన్ని దాటి ఆయన మీద నిలుపుకోలేని మనస్సు నుంచి ఆయన మీద పూర్తిగా ఆధారపడే మనస్సు తెచ్చుకో, ఆయన కనికరాన్ని అనుభవిస్తూ ఆ కనికరాన్ని పంచే వారముగా దేవుడు కృపను మాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చుని